అరే టైం 10 అయింది, పదండి క్లాస్కి వెళ్దాం. పూజ రావాలి కదరా. పూజ కోసం క్లాసులు వదులుకుంటావా? రే లవ్వే కాదు, కాలేజీ కూడా ముఖ్యమే. అంత జ్ఞానం ఉన్నవాడివి 7 ఏళ్ళ నుంచి ఎందుకు ఫెయిల్ అవుతున్నారా? కాలేజీ వదలకూడదని. కన్న తల్లి కంటే కాలేజీ గొప్పదిరా. తల్లి 9 నెలలు మోసి భూమి మీద వదిలేస్తుంది, కానీ కాలేజీ అలా కాదు. మనం ఎన్ని సంవత్సరాలు ఫెయిల్ అయినా కడుపులో దాచుకుంటుంది. నేను క్లాస్కి రాను, మీరు వెళ్ళండి. అయితే పూజ వచ్చే వరకు మేము కూడా వెళ్ళాం. అంతే ఇష్టం. ఓకే. అమ్మో పెద్ద కంటర్ అయింది, పారిపోదాం పదండి రోయ్. నా పేరు అది కాదు. నీ పేరు ఎవరికి కావాలరా? నేనెవరో తెలుసా? తెలుసమ్మా, అదను యుక్తాముఖి. ఈ చెత్త మొహాలకి యుక్తాముఖి వచ్చి మాట్లాడుతుందా? రే రారా, నిన్నే. ముందుకు రారా. ఏంటి తెగ రెచ్చిపోతున్నావంట? మా చెల్లెల వెనకాల పడుతున్నావంట? దాన్ని కొరుక్కు తింటానన్నావంట? అదేమో అన్ని పిచ్చి పిచ్చి చూపులు చూస్తుంది. అరే మోడీ వదిలేసి ఇక్కడ అక్కడ పరిగెడుతోంది పిచ్చిదాన్లాగా. 10 నిమిషాలకోసారి కాళ్ళు కడుక్కుంటోంది. తిండుని పట్టుకుని గట్టిగా నలుపుతోంది. అన్ని తిక్క తిక్క పనులు చేస్తోంది. అసలు నువ్వు ఏం చేసావురా దాన్ని? అమ్మ తోడు నేనేం చేయలా. నాకు తెలుసులేరా, నీ ఓవర్ యాక్షన్ కి మేము రియాక్ట్ అవుతాం అనుకుంటున్నావేమో, కానీ మాకు ఆ రియాక్షన్ లేదు. దాని వెనకాల పడే ముందు మా నాన్న గురించి తెలుసుకో. మీ నాన్న గురించి ఆడికెందుకు? ఆడి ప్రేమిస్తుంది మీ నాన్న కాదు కదా. ఈ లో ఫైనాన్సెస్ వద్దురా ఇడియట్. వ్యవహారంలోకి దిగితే గొప్పిలి పులిరా మా నాన్న. ఆయన గురించి ఓ ఇన్సిడెంట్ చెప్తాను విను. ఒకరోజు రాత్రి నాన్న నాన్న ఏంటమ్మా ఇది చదవండి నాన్న. ఏంటిది? లవ్ లెటర్. నాకు లవ్ లెటర్ రాసిన అదేవతమ్మా? నాన్న నీకు కాదు, నాకు. నీకా? ఇటు ప్రియమైన హారతికి, నిన్ను నా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాను. ఎవడమ్మా వీడు? ముందు నువ్వు చదువు నాన్న. నువ్వెప్పుడు ఎదురుగా ఉండాలని, కరువు తీరా నిన్ను చూడాలని, కరువు తీరా మాట్లాడాలని, కరువు తీరా. ఎవడే ఈ కరువు ప్రాంతం వాడు? ఈ ఏరియా వాడే. ఎన్నాళ్ళని వెనకాల తిరగను? ఎన్ని రోజులు నాకు రెస్పాన్స్ ఇవ్వకుండా ఆ చేదస్తమ నాన్న దగ్గర బతుకుతావు? ఆకు చేదస్తమా? ఆ వెధవలా అనుకున్నాను నాన్న. రేపు సాయంత్రం 5 గంటలకి రామకృష్ణ బీచ్ దగ్గరికి వచ్చి ఐ లవ్ యూ అని చెప్పు. లేకపోతే మీ ఇంటి ముందే పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంటా. ఏమిటే వీడి గోళ? అవును నాన్న, రోజు నా వెంటపడి ఇలాగే ఏడిపిస్తున్నాడు. పెట్రోల్ పోసుకుని చేస్తానని బెదిరిస్తున్నాడు. నాకు చాలా భయంగా ఉంది నాన్న. నువ్వేం భయపడకు. వాడు వెళ్ళి ఎక్కడో తెలుసా? రామా సురేష్ గారు లోపల పిలవండి. సురేష్ ధైర్యం ఉంటే బయట రారా. ఇవాళ నీతో తాడో పడి తెలుసుకుంటాను. ఇంటి ముందు దౌర్జన్యం చేస్తున్నావు. ఎవరా నువ్వు? ఎవరైతే నీకేట్రా? సురేష్ బాబు పిలువు, లేకపోతే బాబు నేనే పిలువు. వాడి బాబు నేనే. వాడి బాబు నువ్వా? సిగ్గులేదురా నీకు? అలాంటి సన్నాసిని ఎలా కన్నావురా? ఉండవే నువ్వు. ఎలా కన్నానో చెప్పాలా? నీ దాంపత్య రహస్యాలు తెలుసుకోవడం రాలేదు కానీ ఇంతకీ వాడు ఎక్కడ? పెట్రోల్ బంక్ వెళ్ళాడు. పెట్రోల్ బంక్ వెళ్ళాడా? దేనికి? దేనికో వెళ్ళాడు. వాడితో నీకు పనేంటి? ఆ పనేంటి వాడికే చెప్తాను. పిలువు వాడిని. ఎందుకో చెప్పు. ఎందుకా? నీ కొడుకు నా కూతురికి లవ్ లెటర్ రాశాడు. అది ఐ లవ్ యూ చెప్పకపోతే పెట్రోల్ పోసుకుని చస్తాట. అది దానికి భయపడి చెప్పిందనుకో, నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోవు. నాకు తెలుసు నీ లెవెల్ ఏంటి, నా లెవెల్ ఏంటి, నీ స్టేటస్ ఏంటి, నా స్టేటస్ ఏంటని రౌడీలు పెట్టేసుకుని మా ఇంటికి వచ్చి నాన్న గొడవలు చేస్తావు. మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చెడిపోయిన ఫ్యామిలీ అని అభాండం వేస్తావు. అంతే కదా? ఇదంతా ముందే ఊహించే నీకు వార్నింగ్ ఇద్దామని వచ్చా. ఇంకోసారి నీ కొడుకు నా కూతురు వెంటబడ్డాడో మామూలుగా కాదు, కూరగాయల కంటితో గొంతు కోసేస్తా. ఎవరితోనైనా పెట్టుకో, ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీతో మాత్రం పెట్టుకోకు. ఇప్పటికైనా అర్థమైందా మా నాన్న హార్స్ పవర్ ఏంటో? ఆయన మిడిల్ క్లాస్ రక్తం వేడెక్కిందంటే కూరగాయల కత్తితో దారుణంగా పొడిచేస్తాడు. నీ విషయం ఆయన దాకా వెళ్లకుండా ఇక ముందు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా నీ బతుకేదో నువ్వు బతుకు. మైండ్ రావే. ఏంట్రా మామ నా పొజిషను? ఏ మినిస్టర్ కూతురునో రౌడీల కూతుళ్ళనో లవ్ చేయొద్దంటే ఓ అర్థం ఉంది. ఈ మిడిల్ క్లాస్ వాళ్ళని కూడా లవ్ చేసే ఛాన్స్ లేకపోతే ఎలా రా? నువ్వేం భయపడకు మామ. 16 ఏళ్ళు వచ్చి 16 ఏళ్ళు అయింది. నేను భయపడుతున్నా?
వాళ్ళ నాన్న కూరగాయల కత్తి కదా చెప్పిందిగా. ఈడోడు ఆయన కూతురు పెద్ద కత్తిన కైఫ్ అని నైఫ్ ఉచ్చుకుని బయలుదేరాడంట. భయపడకేం చేస్తాం? అంటే మన ఇంట్లో కూరగాయలు ఉండవా? మన ఇంట్లో కూరగాయల కత్తులు ఉండవా? ఆయన ఒంట్లో ప్రవహించేది మిడిల్ క్లాస్ రక్తం అయితే మన ఒంట్లో ప్రవహించేది హై క్లాస్ రక్తమా? మిడిల్ క్లాస్ రక్తమే కదా.